హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అని తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అండి. జీతాలు, పెన్షన్లు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఇప్పటికే జీతాలు, పెన్షన్లు జమ కావడం మొదలవగా ఇంకా అందని వారు, ఇంకా జీతాలు, పెన్షన్లు జమ కాని వారికి ఈరోజు అక్టోబర్ 3వ తేదీన ఖచ్చితంగా జమ అవుతాయని అధికారులైతే ప్రకటించారు. పెన్షన్లు జమ జిల్లాల వారీగా అయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం నుంచే పెన్షన్లు క్రెడిట్ కావడం మొదలైనట్లు పలువురు లబ్ధిదారులు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి అందిన సమాచారం ప్రకారంగా విజయనగరం ఎస్టీఓ పరిధిలో ఉన్న పెన్షనర్లకు ఈరోజు పెన్షన్లు జమ అవుతున్నాయి. ఉదయం 9 గంటల 3 నిమిషాలకే చాలామంది పెన్షన్లు జమ అయినట్లు మనకు సమాచారం అయితే తెలియజేశారు. తర్వాత అనంతపురం ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షన్‌లకు జమ అవుతున్నాయి. అనంతపురం ట్రెజరీ పరిధిలోని వారు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు. మార్కాపురం మార్కాపురం సర్వీస్ పెన్షన్‌లు ఈరోజు జమ అయినట్టు ఉదయం 9:50 సమాచారం అందింది. మార్కాపురం ఎస్టీఓ పరిధిలోని వారంతా ఈరోజు జమ అవుతాయని భావించవచ్చు. మీ యొక్క పెన్షన్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటారని బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అయితే. ఇకపోతే కొత్తపేట, కోనసీమ జిల్లాలో సర్వీస్ పెన్షన్‌లు క్రెడిట్ అవుతున్నాయని ఉదయం 9:52 సమాచారం అయితే అందింది. కొత్తపేట ఎస్టీఓ పరిధిలోని వారు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవచ్చు. విజయనగరం జిల్లా టౌను ఎస్టీఓ పరిధిలో పెన్షన్లు క్రెడిట్ అయినట్లు లబ్ధిదారులు తెలియజేశారు. అలాగే చిత్తూరు ఎస్టీఓ పరిధిలో కూడా ఎస్‌బీఐ ఖాతాదారులకు ఉదయం 10:03 జమ అయినట్టు సమాచారము. కర్నూలు ఫ్యామిలీ పెన్షన్‌లు ఉదయం 10:04 క్రెడిట్ అయినట్టు, అలాగే కర్నూలు ఎస్టీఓ పరిధిలోని ఈరోజు జమ అవుతున్నట్టు తెలుస్తోంది. పెద్దాపురం, కర్నూలు, సత్యసాయి జిల్లాలోనూ జమ అయ్యాయి. ఇక నెల్లూరు, అనకాపల్లి, కొంబం, గిద్దలూరు, అలాగే భీమవరం, పులివెందుల తదితర రేపల్లె, జగ్గయ్యపేట, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కాకినాడ, నంద్యాల తదితర ప్రాంతాలలో కూడా ఫ్యామిలీ పెన్షన్‌లు, సర్వీస్ పెన్షన్‌లు క్రెడిట్ అవుతున్నట్టు సమాచారము. ఈ ఎస్టీఓ పరిధిలో వారంతా కూడా వారి యొక్క బ్యాంక్ స్టేటస్ అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంకా జమ కానట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి నిన్నటి రోజున జమ కాకపోవడానికి కారణం ఏంటంటే సాంకేతిక సమస్యల కారణమని తేలింది. నిన్నటి రోజున జీతాలు, పెన్షన్లు జాప్యంలో ఎందుకు జరిగిందనే దానిపైన అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ నిఫ్ట్ సరిగ్గా ఈ వ్యవస్థ అనేది పనిచేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. నిన్నటి రోజున నిశ్చల స్థితి అంటే ఎటువంటి కదలిక లేనటువంటి బిల్లులన్నీ ఈరోజు ఉదయం నుంచి జమ అవుతున్నాయి. సాంకేతిక కారణాల వల్ల నిఫ్ట్ పనిచేయకపోయినా ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయని అధికారులైతే స్పష్టం చేశారు. ప్రభుత్వ హామీ పెన్షన్లు జమ చేయడానికి అవసరమైన అన్ని సాంకేతిక, పరిపాలనాపరమైన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈ చెల్లింపులను సులభతరం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అయితే ఇస్తుంది. మరి ఉద్యోగులు, పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అధికారులు ఈ మేరకు భరోసా అయితే ఇచ్చారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడం ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పునరుద్ఘాటించారు. లబ్ధిదారులు తమ ఖాతాలను తనిఖీ చేసుకోవాలని అధికారులైతే సూచించారు.